నాయకులు. నమస్కారం అండి అందరికి. సో ముందుగా రామచంద్రరావు సార్, అవర్ సీనియర్ జర్నలిస్ట్. సో డీజీఓలతో చర్చలు అంటే అయిపోయినాయి అని అంటున్నారు. సో దీని తర్వాత ఎటువంటి పరిష్కారం తీసుకోబోతున్నారు మోదీ గారు అని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నారు. సో ఏం చెప్తారు, అసలు కంక్లూజన్ ఎలా ఉండబోతుందని మనం అనుకోవచ్చు? ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్తో అమీ తేల్చుకోవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధం అయిపోతుందని చెప్పి అందరూ ఎదురు చూశారు. యావత్ దేశం కూడా మోడీ వెనకాతలే ఉంటామని చెప్పి వాళ్ళు మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించాం. దానికి తగ్గట్టుగా ఆపరేషన్ సింధూర్లో అక్కడికి వెళ్ళి తీవ్రవాద శిబిరాల మీద దాడి చేసి దాదాపు 100 మందిని హతమార్చాము, ఉగ్రవాద శిబిరాలని మొత్తం తుదముట్టించామని చెప్పి మనకి ఆర్మీ ప్రకటించడాన్ని మనం చూసాం. త్రివిధ దళాధిపతులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏ రకంగా ప్రకటనలు చేశారు చూసాం. అదంతా ఒక ఎత్తు అయితే, మనం అక్కడ ఆపరేషన్ సింధూర్ చేసేసి తిరిగి వచ్చిన తర్వాత మన మీద కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడి ఎదురు కాల్పులకు దిగిన విషయాన్ని కూడా మనం గమనించాం. అక్కడి నుంచి అసలు ఆ వివాదం అంటే ఏదైతే ఈ మొత్తం ఒక టెన్షన్స్ అనేవి ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు మొదలైన తర్వాత భారత్ నుంచి రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుంది, ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతోందని చెప్పి కూడా ఒక చర్చ జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని ఎయిర్ బేస్ని మనం నేలమట్టం చేసామనేది ఇప్పుడు మనకి వైమానిక దళాలు చెప్తున్న సమాచారాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో సడన్గా అమెరికా జోక్యం చేసుకుని ఇద్దరు కూడా కాల్పుల విరమణకి సిద్ధపడాలి అని చెప్పి ఒక సూచన చేసిన వెంటనే ఆల్ ఆఫ్ సడన్ 2 దేశాలు కాల్పుల విరమణ చేస్తామని చెప్పి ప్రకటించేయడం చూసాం. అవును, అంటే అంతటితో వివాదం ఆగిపోయిందా, ఈ సమస్యకి పరిష్కారం అయ్యిందా అంటే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలను కొనసాగించింది. ఏది ఒకవైపు వాళ్ళు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అంటారు, సీజ్ ఫైర్ అని ప్రకటన చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మన మీద కొన్ని జనావాసాల మీద కాల్పులు చేయడంతో అయినా కూడా మనం వాళ్ళ మీద తిరుగుబాటు ఏ రకంగా చేస్తామంటే దాన్ని ఆసరాగా తీసుకుని మనం వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి యుద్ధానికి సిద్ధం అవుతామని చెప్పి అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా అమెరికా చేసిన సూచన మేరకు మనం అనుకున్న స్థాయిలో తిరుగుబాటు చేయలేదు అని ఒక చర్చ జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రచారం అనేది ఊపందుకుంది. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా కూడా చివరికి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఇంతకు ముందులాగా కాకుండా పాకిస్తాన్తో యుద్ధం అనేది జరిగితే తప్పనిసరిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందడానికి భారత్ అనేది పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈసారి కాకపోతే ఇంకా ఎప్పటికీ ఈ వివాదానికి పరిష్కారం ఉండదు ఈ పిఓకే సమస్యకి అని చెప్పి అందరూ అనుకున్నారు. అది ఎప్పుడు ఈ విషయం మీద స్పష్టత వచ్చిందంటే మొత్తం యావత్ దేశం కూడా ఎందుకు సడన్ గా ఈ కాల్పుల విరమణకి మోడీ ప్రభుత్వం అంగీకరించింది, అది కూడా అమెరికా ఒత్తిడి తేవడం వల్లే దీనికి అంగీకరించి ఉండొచ్చు. అసలు అమెరికా ఎందుకు ఈ ప్రకటన చేసింది, చేయాల్సింది ఎవరు, సంబంధిత దేశాలు. యుద్ధానికి సిద్ధమైన 2 దేశాల నుంచి ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి, కానీ థర్డ్ పర్సన్ గా ఉన్న ట్రంప్ ఎలా ప్రకటిస్తారు అమెరికా అధ్యక్షుడిగా, వీళ్ళిద్దరు కాల్పుల విరమణ చేసుకున్నారని ఆయన ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు నెటిజన్స్ అందరూ కూడా. దాంతో అంటే వెంటనే అలర్ట్ అయిన మోడీ ప్రభుత్వం ఒక లీక్ ఇచ్చింది. ఏంటి, మీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనక తగ్గేది లేదు, ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు అనేది మనకు వచ్చి వైమానిక దళం తరపున అధికారులు చెప్పడం చూసాం. దానికి తోడు ఏంటంటే పిఓకే విషయంలో కూడా భారత్ అనేది ఒక వ్యూహాత్మకంగా అడుగులేసి మళ్ళీ పిఓకేని తిరిగి పొందే విషయం మీద ఒకటి ఒత్తిడి తీసుకొస్తుంది. రెండోది, మనకు ఎవరైతే టార్గెటెడ్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పగించాలనే ఒక కండిషన్ని పాక్ దగ్గర పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాల్పుల విరమణకు సంబంధించి సయోధ్య చర్చలు జరగాల్సి వస్తే ఈ 2 కండిషన్స్ మీద చర్చలు జరుగుతాయనే విషయాన్ని మనకు ఒక లీక్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఈ సాయంత్రం 2 దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు ఈ వాళ్ళు హాట్ లైన్ ద్వారా చర్చలు జరుపుకున్నారు. ఆ చర్చల సారాంశం ఏంటనే దాని మీద ఇప్పుడు మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అంటే దీనికి సంబంధించి ముందు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మోడీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారా, లేదా ముందు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి దానికి పూర్తి స్థాయిలో కంటిన్యూషన్ గా మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మోడీ చేయబోయే ప్రకటన అనేది రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి సంబంధించి ఏ రకమైన ఒత్తిడి తీసుకురాబోతోంది భారత్ ప్రభుత్వం అనే దాని మీద అందరూ యావత్ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి ఒకవేళ యుద్ధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి కనుక వస్తే
ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ దాన్ని ఏ రకంగా తట్టుకోగలుగుతుంది? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాను అమెరికా సహకారంతో సయోధ్య కుదుర్చుకుందని కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితుల్లో లేరు, యుద్ధానికి సిద్ధంగా లేరు, పైనకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాల్ అనేది పాకిస్తాన్ కోర్టులో వేసేసింది మన మోడీ ప్రభుత్వం. ఇంకా వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. సో సార్, సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. బాల్ వేసేసింది అన్న తర్వాత కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూసాం. అదేంటి అంటే మేము గెలిచాము, పాకిస్తాన్ మనం గెలిచాము అంటూ సంబరాలు చేసుకునే కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడే కనిపించాయి. కాదమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ కార్గిల్ వార్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నా కూడా మేమే గెలిచామని చెప్పిన సందర్భం, దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. వాస్తవ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన సింధు నది జలాలు కనుక పంపించకపోతే వాళ్ళు అప్పుడు సంబరాలు చేసుకోగలుగుతారా? రైట్. తదనంతర పరిణామాలు ఏంటనేవి మనం చూడాలి. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఇండియా గనక ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని యుద్ధం కూడా ప్రకటించక్కర్లా, ఏ రకంగా ఒత్తిడి తేవాలనుకుంటే వాళ్ళు సింధు నది జలాలు పంపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్లు పాకిస్తాన్ లో. అంతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు? ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు అక్కడ తిరుగుబాటుదారులు కొంతమంది తయారైపోయారు బలూచిస్తాన్ తరపున. ఆ వేర్పాటువాదుల ఒత్తిడి ఒకవైపు, లోపల ప్రతిపక్షాలు ఒకవైపు, ఇన్ని రకాల సమస్యల్లో భారత్ చేస్తున్న ఒత్తిడిని ఏ రకంగా తట్టుకుంటారనేది కూడా వాళ్ళకి పెద్ద సమస్య. కాబట్టి రాబోయే రోజులు దీన్ని ఎలా తట్టుకుంటారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని బేస్గానే ఇప్పుడు మనకి ఈ డీజీఎంఓల సమావేశంలో పాక్ వైఖరి ఎలా ఉండబోతోంది, మనం వచ్చి మన వైఖరి అందులో తేడా లేదు. ఏం చెప్పాము మనం గనక ఒకవేళ వాళ్ళు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడానికి సిద్ధం అని చెప్పి సంకేతం ఇచ్చేసాం. అవును. ఇంకా తేల్చుకోవాల్సింది పాకిస్తానే. వాళ్ళు ఇంకా ఈ రకంగా ముందుకు వెళ్తారా, ఏం చేస్తారనేది. రైట్. చరణ్ గారు నమస్కారం అండి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సో మీ యొక్క థింకింగ్ లో పాకిస్తాన్ ముందు మోదీ గారు ఎటువంటి